ఆయన చిత్తంలో పెడతానన్నాడు. ఇంకేమన్నాడండి అక్కడ మనం చూసినట్లయితే 55:10 వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును. దేవునికి వందనాలు చెప్పండి. ఇక్కడ ప్రభు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. మంచు పడినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, భూమి తడిచినప్పుడు విత్తనం ఎప్పుడు కూడా అదేమవుతుందంటే భుజించి వాడికి ఆహారం ఇవ్వడానికి చిగిర్చి వర్ధిల్లుతుంది. అలాగనంటున్నాడు, నీ జీవితంలో నా నోట నుండి వచ్చే ప్రతి వచనం ఉంటుంది. దేవునికి వందనాలు చెప్పండి. ప్రభు అంటున్నాడు, ఈ వాక్యము నీలో నెరవేర్చడానికి నా దగ్గరికి రమ్మంటున్నాను. ఈ వాక్యం ఇందులో ఉంటే, బైబిల్లో ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఈ వాక్యము నీలోనికి వచ్చినప్పుడు, ఈ వాక్యము నీలో నెరవేరినప్పుడు నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారుతావు. అసలు దేవుడు అందుకే ఉన్నాడు. ఈ వాక్యములు, ఈ వాగ్దానములు నీలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకు రమ్మంటున్నాడు నిన్ను. ఈ వాక్యం నువ్వు చదువుతున్నావు కానీ నెరవేరనివా? ఈ వాక్యము నీ జీవితంలో నీకు అర్థమవుతుందా? ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రా. వర్షంకి ఎలాగైతే విత్తనం మొలుస్తుందో, వర్షానికి మంచుకి చెట్టు ఎలాగైతే చిగురుస్తుందో, వర్షానికి మంచుకి భూమి ఎలాగైతే తయారయ్యి ఫలమిస్తుందో, నేను కూడా నా వచనాన్ని, నా వాక్యాన్ని మీలో ఉంచి నేనేం చేస్తానంటే మిమ్మల్ని ఫలభరితంగా చేస్తాను. దేవుని బిడ్డలారా, 5వదిగా ఆయన వాక్యమును మన జీవితంలో నెరవేర్చి ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇవ్వడమే కాదు, ఆయన నెరవేరుస్తానని చెప్తున్నాడు. చూడండి 11వ వచనం, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. వాక్యము నీ జీవితంలో నెరవేరేటట్టుగా ప్రభు చేస్తాడు. వాక్యమును ఇవ్వడమే కాదు, అది నెరవేరేటట్టుగా దేవుడు చేస్తాడు. నీ జీవితంలో నువ్వు ఫలించేటట్టు దేవుడు చేస్తాడు. నువ్వు ఇంకా ఎంత మాత్రం కూడా ఎండిపోయిన భూమిలాగా దాహముతో, ఆకలితో, బాధతో, అసంతృప్తితో ఉండడం కాదు, కానీ నీ జీవితంలో ప్రభు అంటున్నాడు, వాక్యమును నేను ఇవ్వడమే కాదు, ఆ వాక్యమును నీ జీవితంలో నెరవేరుస్తాను, ఫలింప చేస్తాను. నా వాక్యం ఎప్పుడు కూడా వెనక్కి రాదు. నా వాక్యం ఎప్పుడు కూడా నిరాశతో ఉండదు. ఒకసారి నన్ను ప్రోగ్రామ్స్ పిలుస్తారు, చాలా డిప్రెస్ అయిపోతాను. ఎందుకంటే నేను చెప్పగలిగిన రీతిలో చెప్పలేకపోయానని, నేను ఇవ్వవలసిన రీతిలో వాక్యం ఇవ్వలేదని చాలా బాధపడిపోతాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. ఆ రోజు నేను పూర్తిగా అన్నం తినలేను. అయితే ప్రభు నాతో మాట్లాడతాడు, అబ్బాయ్ వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని నేను ఎప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోను. వాక్యమును బోధిస్తే ఆ వాక్యము ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గానే అది ఫలిస్తుంది. కనుక నీవు వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నించు, కానీ ఊరికనే నీరు అవ్వద్దని దేవుడు నాతో మాట్లాడతాడు. దేవునికి వందనాలు చెప్పండి. వాక్యానికి ఆ పవర్ ఉంది. వాక్యం ఎప్పుడు నిష్ప్రయోజనం అవ్వదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని వాక్యమును చదివినప్పుడు, నువ్వు దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆ వాక్యం ఏమవుతుందంటే నీకు ప్రతిఫలం ఇస్తుంది. ఆ వాక్యం ఏమవుతుందంటే నీ జీవితంలో నెరవేరుతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, ఇదిగో నా దగ్గరికి రండి, నా దగ్గరికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. 7వదిగా చూసినట్లయితే ఆ తర్వాత వచనం చూడండి, 12వ వచనం, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది సమాధానంతో వెళ్తారు, పోబడుదురు. మీ ఎదుట పర్వతములను వినండి, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదం చేస్తాయి. పొలములో చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుచును. దొరదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. గొంజి వృక్షాలు. దేవునికి వందనాలు చెప్తారా ప్రియులారా? ఇక్కడ ఇది అద్భుతమైన వచనం. ఇది ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు సంతోషంగా బయలు వెళ్తారు, మీరు సమాధానంగా బయట వెళ్తారు. మీ ఎదుట పర్వతాలు మెట్టలు సంగీతాలు చేస్తాయి, పొలాల్లోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట అండి. ఆ మాట పట్టుకోండి. ముండ్ల పొదలకు బదులుగా, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలు, దొరదగొండ్లి చెట్లు బదులుగా గొంజి వృక్షములు. మోస్ట్ యూస్లెస్ ఈ దొరదగొండ్లు,
ఈ ముళ్ళ తుప్పలు మోస్ట్ యూస్లెస్. అయితే ఇక్కడ 2 చెట్లు చెప్పాడు. అవేంటి? దేవదారు, గొంజి వృక్షాలు. ప్రియులారా, దేవదారు వృక్షాలు బంగారం అంత విలువైనవండి. అందుకని సొలొమోను మహారాజు బంగారంతో పాటు ఈ దేవదారు వృక్షాలు తీసుకొచ్చి చాలా విలువైనవి. అవి విలువైన వాటికి వాడతారు. దేవుని మందిరములో వాడాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఓ మానవుడా, నిష్ప్రయోజనంతో ఉన్నావు యవనస్తుడా, ఓ యవన స్త్రీ, దేవుడు చెప్తున్నాడు, నువ్వు ముళ్ళ తుప్పలాగా ఉన్నావు, ఎండిపోయి ఉన్నావు, దురద గొంజి చెట్లాగా ఉన్నావు. కానీ నేను నీలో నా వాక్యము నుంచి, నా చిత్తము నుంచి, నా తలంపు నుంచి, నా ఆలోచన నుంచి నా క్షమాపణ నీకు ఇచ్చి, నిన్ను నా పరిశుద్ధాత్మతో నింపి, నీ దాహాన్ని తీర్చి, నీ ఆకలిని తీర్చి, నన్ను ఏమి చేయబోతున్నాడో తెలుసా? దేవదారు సరళ గొంజు వృక్షాల్లాగా చేయబోతున్నాడు. ఒకసారి గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. విలువైన వారం. ఈరోజు మనం విలువైన వారం. ఈరోజు మనల్ని దేవుడు విలువైన జీవితాలు ఇచ్చి మన జీవితాల్ని విలువగా చేస్తూ ఉన్నాడు. మనము చావు లేని వాడు. సామెత ఉంది, ఏనుగు చచ్చినా 1000 రూపాయలే, బతికినా 1000 రూపాయలేనండి. దాని విలువేం పోదంట. అలాగన మనము బ్రతికినా విలువైన వారమే. చెప్పండి, చనిపోయినా విలువైన వారం. అందుకే సౌలు అన్నాడు, బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, బ్రతికితే మీతో ఉంటాను, చచ్చిపోతే ప్రభుతో ఉంటాను. అదండి దేవుడు మనల్ని అలాగున చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో నేను నీ జీవితాన్ని ఇలాగ చేయబోతున్నాను. నీ జీవితం చాలా శ్రమలతో నడిచింది, కష్టాలతో నడిచింది, పాపాలతో నడిచింది, వేదనతో నడిచింది, నిరాశతో నడిచింది. కానీ నువ్వు నా దగ్గరికి రా. నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నా ఆత్మతో నిన్ను నింపుతాను. నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నా క్షమాపణ నీకు ఇస్తాను. నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నా తలంపులు నీకు ఇస్తాను, నా ఆలోచనలు నీకు ఇస్తాను, నా చిత్తాన్ని నీకు చెప్తాను. నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నా వాక్యాన్ని నీకు ఇస్తాను, ఆ వాక్యము నీలో నెరవేరేటట్టు చేస్తాను. నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే దురద చెట్లాటి నిన్ను, ముళ్ళ తుప్పలాటి నిన్ను నేను దేవదారు సరళ గొంజి వృక్షాలుగా చేస్తాను. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అయితే మనం ఏం చేయాలి? చాలా త్వరగా నేను 7 మాటలు చెప్తాను. మనం ఏం చేయాలి? మొట్టమొదటిది, నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఏమన్నాడు దేవుడు 55వ అధ్యాయంలో? దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రండి, రండి అని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవునికి దూరంగా ఉండి నువ్వేమి చేయలేవు. నువ్వు దేవుని దగ్గరికి రా. రేపని ఎల్లుండని కాదు, రా ఇప్పుడే, తక్షణమే ప్రభు దగ్గరికి రా. మొదటి విషయం, నువ్వు ఆయన చేర్చుకోవాలి. నువ్వు ఆయనకి అనుభవించాలి. నువ్వు ఆయన ఇష్టపడాలి. నువ్వు ఆయన కోరుకోవాలి. నువ్వు కోరుకోకుండా దేవుడు ఏం చేయడు. నువ్వు ఇష్టపడకుండా, తల్లి తప్పిపోయిన కుమారుడు ఇష్టపడ్డాడా, ఇష్టపడలేదా? త్వరగా చెప్పాలి. ఇష్టపడ్డాడు కనుకనే కుమారుడిగా స్వీకరించబడ్డాడు. నువ్వు కూడా కోరుకోవాలి. నా తండ్రితో నేను ఉంటాను, నేను దేవునితో ఉంటానని నువ్వు ఇష్టపడాలి, నువ్వు కోరుకోవాలి, నువ్వు దేవుని దగ్గరికి రావాలి, ఆయన నువ్వు అనుభవించాలి. మొట్టమొదటి విషయం. రెండోది 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఏం చేయాలి? మీకు దేవుడు కావాలంటే ఏం చేయాలి? మీరు సరళ గొంజి వృక్షాలాగా ఉండాలి. ఏం చేయాలి? దేవుని చిత్తం నీకు రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వేడుకోవాలి. నువ్వు వేడుకో, నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. ప్రభువా, నీ తలంపులు నాకు, నీ ఆలోచనలు నాకు. నా మార్గాలు కాదు ప్రభువా, నా ఇష్టం కాదు ప్రభువా, నా సొంత ఆలోచనలు కాదు నాయన, ఇక భక్తిహీనత కాదు ప్రభువా. నీ వచనము, నీ వాక్యము, నీ ఫలభరితమైన జీవితము ముళ్ళ తుప్పలు కాదు నాయన, దురదగొండ్లు కాదు నాయన. నన్ను సరళ గొంజులాగా, నన్ను దేవదారు వృక్షంలాగా నువ్వు చేయి ప్రభు అని ఏం చేయాలి చెప్పండి? మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. మొదటిది ఏంటి? నువ్వు దేవుని దగ్గరికి
రావాలి, ఇష్టపడాలి. రెండోది, నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి, వేడుకో. నీవు దేవుని పాదాల దగ్గర నువ్వే ప్రార్థన చేయాలి. దేవునికి వందనాలు చెప్పండి. నువ్వు దేవునికి మొరపెట్టాలి. రెండవది. మూడవది ఏంటంటే చూడండి 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, మార్గాన్ని విడవాలి. దుష్టులు తమ తలంపుల్ని మానాలి. దేవుని బిడ్డ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, నీ జీవితంలో భక్తిహీనతను విడిచిపెట్టాలి. అంతేగాని ప్రభువా నేను ఇంకా సారా తాగుతానే ఉంటాను ప్రభువా, కానీ నన్ను గొంజి వృక్షంలా చేస్తాడు. నో, దుష్టులు తలంపులు మానాలి. నీ దుష్ట తలంపులు మానేయ్, నీ దుష్ట ఆలోచనలు విడిచిపెట్టు. పందుల పట్టు విడిచిపెట్టాడండి, పందుల పట్టు విడిచిపెట్టాడు, ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. అలాగే నీవు నేను కూడా మనం ప్రభు పాదాల దగ్గరికి వచ్చి విడిచిపెట్టాలి. అబద్ధాలు విడిచిపెట్టాలి, మోసము విడిచిపెట్టాలి, ఆ భయంకరమైన సినిమాలు విడిచిపెట్టాలి, ఆ భయంకరమైన నెట్లో చూసే ఆ పాపపు చిత్రాలను విడిచిపెట్టాలి. భయంకరమైన దినాలన్నీ, చెడిపోతున్న దినాలు. దేవుని బిడ్డ, నువ్వెప్పుడైతే నువ్వు పాపమును భక్తిహీనతను విడిచిపెడతావో, దుష్టత్వాన్ని మానివేస్తావో, ప్రభువులో నువ్వు చిగురిస్తావు. చప్పలు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మీరు నా తట్టు తిరగండి అంటున్నాడు. ఏమంటున్నాడండి? మీరు నా తట్టు తిరిగిన ఎడల, ఆ కిందేముంది? దుష్టుల తలంపులు మానవాలని ఉంది. యెహోవా వైపు తిరిగిన ఎడల మన దేవుని వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించు. నువ్వు తిరగాలి దేవుని తట్టు. 1 రావాలి, 2 వేడుకోవాలి, 3 దేవుని తట్టు తిరగాలి, 4 దుష్టత్వాన్ని మానాలి. ప్రియులారా, 5వదిగా మనం చూసినట్లయితే దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క గొప్ప కృపను, ఆ నూతన జీవితాన్ని నువ్వు పొందుకోవాలి, ఆ నూతన హృదయాన్ని పొందుకోవాలి. ప్రభు అంటున్నాడు, నూతన హృదయం ఇస్తాను, నూతన మనస్సు ఇస్తాను, నూతన జీవాన్ని ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఇంకా నువ్వు పాత జీవితంలో ఉండడం కాదు, కానీ నూతన జీవితాన్ని నువ్వు ప్రభు దగ్గర పొందుకోవాలి, నూతన స్వభావం పొందుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు నూతన ఆత్మని ఇస్తాను, పాత జీవితాన్ని నీలో నుంచి తీసివేస్తాను, కొత్త జీవితాన్ని నీకు ఇస్తాను. నూతన జీవితంతో కొత్త సంవత్సరం అండి. పాత బట్టకి మళ్ళీ కొత్త బట్ట అతికేయకండి, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయకండి. నువ్వు పాత జీవితంతోనే కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోయి హ్యాపీ న్యూ ఇయర్ అని ఎన్నిసార్లు అన్నా అది నీకు హ్యాపీ న్యూ ఇయర్ కాదు. నువ్వు మారినప్పుడు నీకు హ్యాపీ న్యూ ఇయర్. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకున్నప్పుడు నీకు హ్యాపీ న్యూ ఇయర్. నీ జీవితంలో దేవునిలో నువ్వు మళ్ళీ తిరిగి జన్మించినప్పుడు అది నీకు హ్యాపీ న్యూ ఇయర్. కనుక నువ్వు దేవుని దగ్గరికి రావాలి, నువ్వు దేవుని పాదాల దగ్గర ఆయన వేడుకోవాలి, నువ్వు దేవుని సన్నిధిలో దుష్టత్వం మానాలి, భక్తిహీనత విడిచిపెట్టాలి. 4వదిగా నువ్వు దేవుని తట్టు తిరగాలి. 5వదిగా నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని దగ్గర నూతన హృదయము, నూతన ఆత్మ పొందుకోవాలి. 6వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము నువ్వు చదవాలి, నువ్వు దేవుని వాక్యమును అనుభవించాలి, నువ్వు దేవుని వాక్యమును ధ్యానించాలి. చదవడం కాదు, ధ్యానించాలి. దేవుని వాక్యమును నీ హృదయములో ఫలించేటట్టుగా ఆ వాక్యానికి నువ్వు లోబడాలి. చాలామంది వాక్యం చదవని వారు ఉన్నారు, వాక్యము ధ్యానించిన వారు ఉన్నారు. ప్రియులారా, మీ జీవితాల్లో ఎన్నడూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందలేరు. మీరు ఎప్పుడైతే ప్రార్థనతో పాటు దేవుని వాక్యమును ధ్యానిస్తారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పొందుకుంటారో, ప్రభు అంటున్నాడు అది నీకు ప్రయోజనాన్ని ఇస్తుంది. నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు చేయు కార్యములన్నింటిలో కూడా సఫలీకృత చూస్తావు. దేవుని వాక్యమును నువ్వు చదవాలి, దేవుని వాక్యమును నువ్వు ధ్యానించాలి. చివరగా అంటాడు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ఒక దేవదారు వృక్షములాగా ఉండాలి, నీవు సరళ గొంజి వృక్షంలాగా ఉండాలి, ముళ్ళ తుప్పలాగా ఉండవద్దు దయచేసి. ఇంకా నువ్వు మనుషులు గుచ్చడానికి, మనుషులతో మాటలతో బాధ పెట్టడానికి, కొంతమంది మాట్లాడితే అరగంట నిద్ర అట్టదండి.
సూటిపోటు మాటలు, కత్తిపోట్లాంటి మాటలు. కొంతమంది ఏమి తన్నరండి, ఆ మాటలు చాలా మా చంపడానికి. జాగ్రత్త. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ జీవితంలో నువ్వెప్పుడు ముళ్ళ తొప్పగా ఉండొద్దు, నువ్వెప్పుడు దురదగొండి చెట్లాగా ఉండొద్దు. నీ ఇంటికి నువ్వు విలువైన దానివి, విలువైన వాడివి. దేవదారు వృక్షములు, సరళ గొంజ వృక్షములాగా ప్రభు నిన్ను నన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన జీవితాల్లో మళ్ళా మనం పునరుద్ధరింపజేయబడాలని కోరుతున్నాడు. మన జీవితాల్లో ఆయన ఏమై ఉన్నాడో, మనం ఏమై ఉన్నామో, ఆయన ఏమి చేయబోతున్నాడో చాలా విపులంగా దేవుడు మనతో మాట్లాడాడు. నిరాశతో ఉన్నావా? దాహంతో ఉన్నావా? ఓడిపోయిన జీవితంతో ఉన్నావా? దురదగొండి చెట్టులాగా ఉన్నావా? ప్రభు అంటున్నాడు, రా నా దగ్గరికి రా. నువ్వు ఇష్టపడు, నువ్వు కోరుకో నన్ను, నేను నీతో ఉంటాను, నేను నీకు అందుబాటులో ఉన్నాను, నన్ను వాడుకో, నేను నీకు సమీపంగా ఉన్నాను. సహోదరి, యవన బిడ్డ, ప్రభు నీకు దగ్గరగా ఉన్నాడు. ఎందుకు నువ్వు దుఃఖంతో కుళ్ళిపోతున్నావు, కృంగిపోతున్నావు? ఎందుకు? ఎవరు నన్ను పట్టుకోవడం లేదని, అయ్యో నా అవకాశాలన్నీ పోతున్నాయని నువ్వెందుకు అలా కృంగిపోతున్నావు? తల్లిదండ్రులారా, ప్రభు అంటున్నాడు, ఓ దాహముతో ఉన్నావు ఓ బిడ్డ, ఆకలితో ఉన్నావు ఓ బిడ్డ, నిరాశతో ఉన్నావు ఓ బిడ్డ, దేవుడు అంటున్నాడు, రా నా దగ్గరికి రా. నేను నిన్ను క్షమిస్తాను, నేను నా ఆత్మను నీలో ఉంచుతాను, నా తలంపులతో నిన్ను నింపుతాను, నా మార్గాల్లో నిన్ను పెడతాను, నా వాక్యాన్ని నీకు ఇస్తాను, ఆ వాక్యం నీ జీవితంలో నెరవేరుస్తాను, నిన్ను ఒక విలువైన బిడ్డగా దేవదారు సరళ గొంజి చెట్లాగా చేస్తాను. ప్రభు దగ్గరికి వస్తావా? ఇష్టపడతావా? ఒప్పుకుంటావా? ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? తప్పిపోయిన కుమారులాగా, అయ్యో ప్రభు ముళ్ళ తుప్పలాగా ఉన్నాను, మనుషులు బాధ పెడుతున్నాను, నన్ను ఒక దీవెనిగా చేయమని అడుగుతావా? ప్రభువా, నా జీవితంలో నీ వాక్యం చదువుతాను ప్రభువా, ప్రార్థన చేసుకుంటాను నాయన. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నా జీవితంలో నన్ను ఒక ప్రయోజకుడిగా చేయి నాయన, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా. ప్రభువుని ప్రార్థన చేస్తారా? మీరు వచ్చిన వారు వచ్చినట్టే వెళ్ళిపోతారా? నిన్ను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ఆలోచనలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ దుష్ట తలంపులు విడిచిపెట్టు, నీ సొంత మార్గాలన్నీ మూసేయి, నీ ఓన్ ప్లాన్స్ అన్నీ మానేయి, దుష్టులు తలంపులు విడివ్వలేను. ప్రభువా, నీ మార్గంలో నన్ను పెట్టమని ప్రభువుని అడుగు. ప్రభువు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగల తండ్రి, మీరెంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు నాయన. మేము నశించిపోవాలని, కృంగిపోవాలని, నిరాశతోనే ఉండాలని, మనుషుల చేత దూషించబడేటట్టుగా ఉండాలని, మనుషుల చేత తృణీకరించబడేటట్టుగా ఉండాలని నువ్వు కోరుకోవడం లేదు నాయన. నువ్వు మాలో ఉండడానికి, మాతో ఉండడానికి, మాకు సమీపంగా ఉన్న దేవుడిగా ఉన్నావు నాయన. మమ్మల్ని క్షమించే దేవుడిగా ఉన్నావు, నీ తలంపులు ఇచ్చే దేవుడిగా ఉన్నావు, నీ వాక్యాన్ని నెరవేర్చే దేవుడిగా ఉన్నావు, నీ వాక్యాన్ని మాలో ఉంచే దేవుడిగా ఉన్నావు, మమ్మల్ని నాయన విలువైన వారుగా చేసే దేవుడిగా ఉన్నావు. కనుక నాయన ప్రతి బిడ్డని దర్శించండి, ప్రతి కుటుంబంలోకి వెళ్ళండి నాయన. ఇంకెంతకాలం నిరాశ, ఎంతకాలం దాహం, పాపపు దాహం, ఎంతకాలం ప్రభా ఓడిపోయిన జీవితాలు, ఎంతకాలం ముళ్ళ తొప్పలాడి జీవితాలు నాయన, ఎంతకాలం దురదగొండులాడి జీవితాలు నాయన. మార్చండి ప్రభా, మార్చండి నాయన. నూతన హృదయం ఇవ్వండి ప్రభా, నూతన మనసు ఇవ్వండి నాయన. విత్తబడిన వాక్యం ఫలింప చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా, దీవెనకరంగా చేయండి నాయన. మీరే మహిమ పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారా? అయితే ఇప్పుడే మాకు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయుటకు మేము సిద్ధంగా ఉన్నాం. మరలా తిరిగి ఇదే రోజు ఇదే సమయమునకు ఇదే ఛానల్పై కలుద్దాం. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ, బెరాకా బ్లెస్సింగ్ చర్చ్, డోర్ నెంబర్ 7348/1A, రమణయ్యపేట, కాకినాడ. పిన్ కోడ్ 533
005 ఈస్ట్ గోదావరి, ఏపీ, ఇండియా. మా ఫోన్ నంబర్ 9882338834. ల్యాండ్ నంబర్ 088423783334.